కొనక జనార్దన్ రెడ్డి గారు, ఢిల్లీ టూర్లో ఒకవేళ ఈ అంశాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించుంటారా? ఈ అంశాలు పక్కన పెడితే ఆయన ప్రధానంగా మాట్లాడుతున్నది ఒక ఏకసభ్య కమిషన్ పెడతాను దీనిపైన అంటున్నారు. దానికైనా ఢిల్లీ పెద్దల పర్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా? అలాంటిది పెట్టే అవకాశం ఉంటే అక్కడి నుంచి ఏమన్నా పర్మిషన్ వస్తుందా? ఎలా చూడాలి దీన్ని? ఈశ్వర్ గారు, ముఖ్యంగా ఈ సిట్ రిపోర్ట్ వచ్చినటువంటి సగం రిపోర్ట్ వచ్చినప్పుడే ఈ దీంట్లో ఉన్నటి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు మెడకు చుట్టుకునే విషయాలుగా ఉన్నాయండి. ఎందుకంటే ఏదైతే టెస్ట్ రిపోర్ట్లు పంపించారో ఆ టెస్ట్ రిపోర్ట్లన్నీ ఆయన పీరియడ్లో అయ్యి, ఏదైతే మళ్ళీ రిటర్న్ తీసుకున్నారో ఆయన పీరియడ్లో అయ్యి. సో ఇదంతా చూస్తే ఇది సిట్టు సరిగా చేయలేదు అంటే, ఏదైతే అత్యున్నతమైనటువంటి సంస్థ అయినటువంటి సిబిఐ, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ, ఆ తర్వాతే ఈడీ కానీ మిగతా సంస్థలన్నీ కూడా ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి ఈ సిబిఐనే ఆయన నమ్మడం లేదు. దానికి మెయిన్ ఏంటంటే కారణం, దీంట్లో వచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్లు ఎవిడెన్స్లతోటే రికార్డ్ చేసినటువంటి ఏదైతే ఉన్నాయో అది చంద్రబాబు నాయుడు పీరియడ్లో వచ్చినటువంటి ట్యాంకర్ల మీదనే నిర్ధారణ అయింది. అంతేగాని 2019 నుంచి వేరే పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఎక్కడ కూడా రిపోర్ట్లు లేవు, టెస్ట్ రిపోర్ట్లు లేవు. టెస్ట్ రిపోర్ట్లు అన్నీ కూడా ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్లే ఉన్నాయి. అందువల్ల ఈయనకి ఏంటంటే ఈ సిట్ రిపోర్టు తేడాగా ఉంది అనేది ఒక ఆయన అభిప్రాయం. సో దానికి ఏం చేస్తున్నారంటే, నేను కొందరు ఆ రోజు పయ్యావుల కేశవరావు గారు ఆయన గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ, మేము ఇంతమంది నేరస్తులు ఉన్నారు అని చెప్పి కొందరు రాజకీయ నాయకుల పేర్లు, వైఎస్ఆర్సీపీ పార్టీ మెంబర్లు, తర్వాత అప్పటి ఈఓ గారి పేర్లు చెప్పి వాళ్ళంతా నేరస్తులని ప్రకటించారు. యాక్చువల్గా వాళ్ళు ఏదైనా అయితే వాళ్ళు ఏదైనా పెడితే దోషులు అవుతారు, నిందితులు అవుతారు, కానీ వాళ్ళు దోషులుగా తేల్చేశాడు. అది చాలా తప్పు. కానీ ఇప్పుడు ఒక్క విషయం అండి ఈశ్వర్ గారు, సుప్రీంకోర్టు ఏదైతే 4 అక్టోబర్ 2024లో ఏదైతే ఒక జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్లో చాలా క్లియర్గా ఇది అత్యున్నతమైనటువంటి ఒక సంస్థగా బాధ్యత అప్పగించి హిందువుల మనోభావాలని కాపాడేటందుకే ఈ సంస్థ ద్వారా మేము కమిటీని ఒకదాన్ని వేస్తున్నాము. దాంట్లో సిబిఐ నుంచి 2, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్లు 2, ఒక ఫుడ్ సేఫ్టీ అథారిటీ అని ఒక సంస్థ ఉందండి, ఆ ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి 1, వీటన్నిటిని కూడా పర్యవేక్షణ వచ్చి మళ్ళీ సిబిఐ డైరెక్టర్ వేస్తూ, ఇది హిందువుల మనోభావాలతో సంబంధించిన విషయం కాబట్టి అందుకే మేము అత్యున్నతమైనటువంటి ఈ విచారణ సంస్థను నియమిస్తున్నాము. ఇంతకంటే ఆ సుప్రీంకోర్టు వర్డింగ్ లో ఎవరైనా చూడొచ్చండి. అది ఏదైతే ఈ జడ్జిమెంట్ 4/10/2024లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో 9-10 పేరాల్లో చాలా క్లియర్ గా రాశారు, ఇది అత్యున్నతమైనటువంటి అన్నిటికన్నా ఉన్నతమైన సంస్థతో మేము ఏర్పాటు చేస్తున్నాము, దీన్ని కేవలం హిందువుల మనోభావాల కోసం అని క్లియర్ గా పేర్కొన్నారు. అంటే ఇప్పుడు దాన్ని కాదని పోవాలంటే 2 ఆప్షన్స్. ఆయన సుప్రీంకోర్టులో అయినా ఒక పిటిషన్ వేసి దాన్ని రిలాక్స్ చేసుకోవాలి, లేదా ఇక్కడ ఏసీబీ కోర్టు నెల్లూరులో అయినా ప్రొటెస్ట్ పిటిషన్ వేసి, అయ్యా మీ దర్యాప్తు సరిగా లేదు, నేను దీని మీద వ్యతిరేకిస్తున్నాను, వాళ్ళు కూడా పార్టీ అక్కడ వ్యతిరేకిస్తున్నాము, దీని మీద మేము ప్రొటెస్ట్ పిటిషన్ వేస్తున్నాము, దీన్ని మళ్ళీ రీవిచారణ చేయండి, లేదా నేను ఒక సంస్థలని అక్కడైనా పర్మిషన్ తెచ్చుకోవాలి. కానీ ఏకసభ్య కమిషన్ ఆయన ఇష్ట ప్రకారం వేస్తే మాత్రం అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. సుప్రీంకోర్టు ఎవరు పిటిషన్ వేసినా కానీ దానికి ఆయన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.